మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా? నలుగురిలో సోషలైజ్ అవ్వలేకపోతున్నారా? హలో, ఐఎమ్ అర్చన. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ లోన్లీనెస్. లోన్లీనెస్ అనేది మన ఫీలింగ్ మాత్రమే. ఇట్స్ నాట్ ద ట్రూత్ అండ్ ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్. మీరు లవ్డ్ వన్స్ని కానీ, లేదా మీకు దగ్గరగా ఉన్న రిలేటివ్స్ని కానీ, లేదా మీ ఫ్రెండ్స్ని కానీ కోల్పోయినప్పుడు ఈ లోన్లీనెస్ అనేది మనకి కలుగుతున్నటువంటి ఒక భావం మాత్రమే. ఈ లోన్లీనెస్ నుంచి బయటికి రావడానికి నేను మీకు సింపుల్ టిప్స్ చెప్తున్నాను. ఏంటంటే, నలుగురితో ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పనిని చేయండి. మీ మైండ్ క్లమ్జీగా ఉన్నప్పుడు జర్నలింగ్ చేయండి. అంటే మీకు ఏ పాయింట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో జర్నలింగ్ అండ్ గో ఫర్ ఏ వాక్ నేచర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అండ్ లిజన్ టు ద మ్యూజిక్ ఒక థెరపీ లాగా మీకు పనిచేస్తుంది. అండ్ టాక్ టు ఏ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మీకు ఓపెన్ అప్ అయి మాట్లాడినప్పుడు మీ ఫీలింగ్స్ అన్నీ మీరు బయట పెట్టగలుగుతారు. అప్పుడు మీకు స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి. ఇలా మీరు నలుగురిలో ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ. లోన్లీనెస్ అనేది ఒక ఫీలింగ్ మాత్రమే. కాంటాక్ట్ BMH ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.